మాటలోనేనా మడల మోసపోయి మరి నీకు ఇవ్వాలేనా మడలకు మోసపోయి ఇవ్వాలేనా మడలకు మోసపోయి ఓ నాగమణి నేను మాటలకు మాత్రం నేను మోసపోయి ఈ మనీని మాత్రం నీకు ఇవ్వలేను కదా. అలా అంటున్నావు రాజా. అవును కదా. రాజా ఆ యొక్క ధరణిలింగంపల్లి యొక్క దామని తలుచుకుంటా నాకు మాత్రం మణిని ఇవ్వము కదా రాజా. మణిని మాత్రం నీకు ఇవ్వమంటున్నావు. అవును కదా రాజా. ఎన్ని విధంగా చెప్పినా నీకు మాత్రం మణిని ఇవ్వలేను కదా. నేను మాత్రం తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. అలా అంటున్నావు రాజా. ఎవరికన్నా ఉండబెట్టున్నావు అంటాడు. ఆ యొక్క నాగమణి వీరారూపునికి అడ్డం పోయి, అయ్యా నా యొక్క మణిని మాత్రం నాకు ఇల్లు, నేను మూతలు ఉన్నప్పుడు నా మణిని మాత్రం నువ్వు వచ్చి దొంగలించావని చెప్తే ఆ యొక్క వీరరూపుడు మాత్రం మణిని యొక్క ఆ నాగమణిని కూడా ఆధారమైన దెబ్బలు కొట్టిండు. కానీ ఆమె మాత్రం వెంటనే పడ్డది ఇయ్యమని. కానీ నీకు ఇయ్యని ఏ యొక్క వీరరూపుడు ఇప్పుడు పారిపోతుంటే ఆ యొక్క పక్షిరాజు ఆ వీరరూపుని ఎత్తుకొని ఆ గంగవడ్డు నుంచి ఏ విధంగా తీసుకొని పోతారు. అయితే ఒకటి
చల్లారిపోతున్నది. ఇంకా మీకు మేరకు కాకాసిందంటే ఎంతగానో తాగిరు అన్నట్టు మీరు అర్థం. తాగలేదు కానీ కొట్టలేవు అన్నాడు. మేము నిన్న మేలుకుంటే మేము పొద్దుంతా మేలుకుంటే మేము మరి ఇప్పుడు మేలుకుంటే మరి నిన్ననే చెప్తే మీకు జర కళ్ళు తగ్గ తాగుడు ఎవరు రేపు నుంచి ఎంత తాగుడు ఆ ఆరేడు మీరు మొత్తం కళ్ళు మీరే తెచ్చుకొని తాగుడు. నిన్న చెప్పిన జై వీరాంజనేయ